పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపోకాల ధ్యానాంశములు. 14వ రోజు. మన మాటలకు చేతలకు పొంతన ఉందా? ధ్యాన వాక్యము. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికన వ్రేలనైనను కదుపరు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 4వ వచనము. కథ. ఒక గ్రామములో సోములు అనే పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన నిత్యం ప్రజలకు దేవుని మాటలు బోధిస్తూ నీతి కథలు చెప్తూ ఉండేవాడు. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని హెచ్చరించేవాడు. ప్రజలంతా ఆయనను గురువుగారు అని పిలిచేవారు. అయితే ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండేది కాదు. ఆయన ఉపవాసం ఉండాలని బోధించేవాడు, కానీ ఇంట్లో మాత్రం రహస్యంగా విందు భోజనాలు చేసేవాడు. ఇతరులకు సహాయం చేయాలని బోధించేవాడు, కానీ ఎవరైనా సహాయం అడిగితే ముఖం తిప్పేసేవాడు. ఒకరోజు ఒక ముసలమ్మ కట్టెలు కొట్టుకోలేక కట్టెలు కొట్టమని సోములుని సహాయం అడిగింది. కానీ సోములు, తల్లి, దేవుని పైన భారం వేయు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్తూ అక్కడి నుండి జారుకున్నాడు. ఇది గమనించిన ఒక యువకుడు వచ్చి ముసలమ్మ కష్టం చూడలేక కట్టెలు కొట్టి ఇంటి ముందు పేర్చుతాడు. సోములు ఉపదేశాలు విన్న ప్రజలు యువకుడి సహాయాన్ని చూసి మాటలు చెప్పడం సులభం, ఆచరించడం చాలా కష్టం అని తెలుసుకున్నారు. ఈ సంఘటన సోములకు కనువిప్పు కలిగించింది. అప్పటి నుండి ఆయన కేవలం మాటలు చెప్పడం మానివేసి చేతల్లో సాయం చేయటం మొదలుపెట్టాడు. కథ నీతి ఏంటంటే, మనం చేసే బోధనల కంటే మన క్రియలే ముఖ్యమని, చేసే పనులే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతాయని, మాటలు మాత్రం కాదు అని మనకు నేర్పిస్తుంది. ఆత్మీయ సందేశం. ఈనాటి ధ్యాన వాక్యం మనకు ముఖ్యమైన జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మన మాటలకు చేతలకు పొంతన ఉండాలని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవారే కానీ వారు స్వయంగా వాటిని పాటించేవారు కాదు. వారు ఇతరుల మీద మోయలేని భారములను మోపేవారే కానీ తమ చిటికన వ్రేలును కూడా కదిపేవారు కాదు. వారి పనులన్నీ ప్రజల మెప్పు కోసమే. ఇదంతా గమనించినటువంటి ప్రభువు వారి వేషధారణను ఖండించి నిజమైన గొప్పతనం సేవ చేయడంలోనూ తగ్గించుకోవడంలోనూ ఉందని, మనందరికీ ఒకే బోధకుడు ఆయనే క్రీస్తు, ఒకే తండ్రి ఆయనే పరలోకమందున్న దేవుడు ఉన్నారని నొక్కి వక్కానించాడు. మనం బోధకులు లేదా తండ్రి అని పిలిపించుకోవడం కంటే వినయంతో ఒకరికొకరు సేవకులుగా ఉండాలని ప్రభువు మనకు పిలుపునిస్తున్నారు. కాబట్టి మన మాటలకు మన చేతలకు పొంతన ఉండేలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. దయగల దేవా, మా మాటలకు చేతలకు పొంతన ఉండేలాగున తగ్గింపుతనము కలిగి ఒకరికి ఒకరు సేవక రూపం దాల్చే మంచి మనస్సులను మాకు ప్రసాదించండి. ఆమెన్.